ఈటెల రాజేందర్ని సస్పెండ్ చేసినావు, తప్పు లేదు. అతను తప్పు చేసిండని చెప్పేసి నువ్వు సస్పెండ్ చేసినావు కదా. అరే భోషుడికేల్, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోషుడికే? ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోషుడికేల్? 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోషుడికేల్? ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అంటివి, ఇచ్చినావరా భోషుడికేల్? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి, చేసినావరా భోషుడికేల్? ప్రతి మండలానికో 100 పడకల ఆసుపత్రులు కట్టిస్తా అంటివి, కట్టించినవరా భోషుడికేల్? హుస్సేన్ సాగర్ని ఏం చేస్తా అంటివి, చేసినవరా భోషుడికేల్? గాంధీ హాస్పిటల్ని ఏం చేస్తా అంటివి, చేసినవరా భోషుడికేల్? మరి ఈటెల తప్పు చేస్తే నువ్వు శిక్షించినావు కదరా భోషుడికేల్. మరి గిన్ని తప్పులు చేసినావు, మళ్ళీ నేనేం చేయాలరా? నీ మీరు తెలుసుకోరి, నన్ను అరుషేరి పిచ్చి లంజోడు. ఏం బతుకుడురా మీ? అవసరం అరగి బతుకులు? ఆకాశంలో ఎగిరెగిరి దునికిన రాజశేఖర రెడ్డి పత్త లేకుండా పోయిండ్రో. నువ్వు ఎంతరా ఫామ్ హౌస్? కేసీఆర్ అంటే గుండెలో పెట్టుకున్నావు. నిన్ను మించిన తోపు లేడనుకున్నాం. రాత్రి పగళ్ళు గుండెలో పెట్టుకున్నాం. మీకు కేసీఆర్ అంటే మా దేవుడు అనుకున్నాం. నువ్వు 100 బట్టెబాజు పనులు చేసినా కూడా ఈరోజు కూడా మేము ఒక్క మాట అనలే. ఇవాళ కాకపోతే రేపు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు భూమి వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు ఎకరానికి భూమి నీళ్ళు వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. కానీ చిన్న తప్పు చేస్తే రాజనని తీసినావు కదా, రాజని తీసేసినావు. అరే నిజంగా చెప్పుర్రా భోషుడికెళ్ళారా, రోజు మీరు ఎంతమంది మీరు ఎంత డబ్బులు సంపాదించుకోవట్లే, ఎంతమందిని వంగబెట్టి మీరు దన్నట్లే. గిట్ల ఎందుకు దిగజారిర్రా భయ్? ఉంటే ఉంటుంది, పోతుంది భోషుడికెళ్ళారా. రాజీవ్ గాంధీ ఉన్నదారా ఈరోజు? ఇలా సోనియా గాంధీ పరిస్థితి ఏమైంది? రాహుల్ గాంధీ పరిస్థితి ఏమైంది? ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది? అరే రేపు నీ కొడుకు పరిస్థితి అది కాదా? నీ బిడ్డ పరిస్థితి అది కాదా? నీ అల్లుడు పరిస్థితి అట్లా రాదా? ఎందుకురా గిట్లా దిగజారిపోయారు చిల్లలని జడుకులారా? ఎందుకు దిగజారిపోతుర్రా మీరు? టీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నాం మేము, ఈరోజు ఇంత ఇబ్బంది పెడతారా అని మీరు? గాడెవడో మల్లారెడ్డి దొరకలే ఆ రోజు, ఇంకోటి దొరకలే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే, కానీ ఈటెల మీద యాక్షన్ తీసుకుర్రు. నీ అమ్మ, ఎందుకురా ఇజ్జా తీస్తుర్రు? నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు గ్రేట్ కాదన్నా. ఎటు పోవాలో అర్థం కావట్లేదు, చిల్లర్ అనిపిస్తుంది. నేను చెప్తున్నా, సూర్యాపేట నియోజకవర్గం నాది. జగదీష్ రెడ్డికి నెమ్మది భిక్షంకి వంగబెట్టి కిలో కారం వేసి కొట్టి ఉరికిచ్చబోతే చూడురి కొడుకులారా. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా, మా ప్రతి ఎకరాన్ని నీళ్ళు ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోరి. వస్తా త్వరలో, మీ బట్టలు కూడా చూసి కారం వేసి కొడతా. నేనెవరో మీరు తెలుసుకొని తెలుస్తుంది నేనెవరో.